వరల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ చరిత్రాభిమానులతో పాటు అన్ని వయసుల వారిని విశేషంగా ఆకట్టుకుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను ఆసక్తిగా సందర్శిస్తూ పురాతన నాణ్యాల విశిష్టత, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకున్నారు. శతాబ్దాల నాటి నాణ్యాలు, అరుదైన కరెన్సీ నోట్లు, తపాలా బిళ్లలు ఒకే వేదికపై ప్రదర్శించడంతో ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఈ ప్రదర్శన సందర్శకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ లో బంగారం, వెండి, ఇత్తడి వంటి వివిధ లోహాలతో తయారైన నాణ్యాలను ప్రదర్శించారు. ఒక్కో నాణ్యం వెనుక ఒక ప్రత్యేకమైన చరిత్ర దాగి ఉండటంతో సందర్శకులు వాటిని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో జహంగీర్ పాలన కాలంలో చేతితో తయారు చేసిన 12 కిలోల బంగారు నాణ్యం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి బంగారు నాణ్యాలు దేశంలో కేవలం 2 మాత్రమే ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన నాణ్యం విలువ సుమారు 1000 కోట్ల నుంచి 1600 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నాణ్యాన్ని చూసేందుకు సందర్శకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ నోటును కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ అరుదైన బ్యాంకు నోటును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాధారణంగా పుస్తకాల్లో, ఇంటర్నెట్లో మాత్రమే చూసే ఎన్నో అరుదైన వస్తువులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఈ ఎగ్జిబిషన్ ద్వారా లభిస్తోందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రదర్శనలో శాతవాహనాలు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కాలానికి చెందిన నాణ్యాలతో పాటు బ్రిటిష్ పాలనా కాలంలోని కరెన్సీ నోట్లు కూడా ప్రదర్శించారు. ఆయా రాజవంశాల పాలనా విధానం, ఆర్థిక వ్యవస్థ, కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఈ నాణ్యాల చరిత్ర పరిశోధకులను, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 85 కౌంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అరుదైన పురాతన నాణ్యాలతో పాటు స్వాతంత్ర దినోత్సవం నాటి మద్రాస్ మెయిల్ పత్రిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో సందర్శకులు ఒక్కో కౌంటర్ను పరిశీలిస్తూ చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు చరిత్రాభిమానులు, విద్యార్థులు, నాణ్యాల సేకరణపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పురాతన నాణ్యాల ద్వారా మన దేశ సంస్కృతి, వారసత్వం, రాజవంశాల చరిత్ర గురించి తెలుసుకునే మంచి అవకాశం ఈ ప్రదర్శన కల్పిస్తోంది. ఇటువంటి ఎగ్జిబిషన్లు భవిష్యత్ తరాలకు చరిత్రపై అవగాహన పెంచడంతో పాటు మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో తపన కాయిన్స్ ఎక్స్పో సొసైటీ అధ్యక్షుడు భీమవరం చంద్రశేఖర్, అంజలిదేవి, రాజేష్ కుమార్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి జయరాం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ వరల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ తిరుపతిలో చరిత్రను సజీవంగా ఆవిష్కరిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ లోనే హైలైట్స్ ఏమంటే వరల్డ్ లార్జెస్ట్ నోటు పెట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద నోటు కేవలం మన ఇండియాలో 11 నోట్లే ఉందన్నమాట. అలాగే 1 కేజీ బరువు ఉన్న వెండి నాణ్యాలు పెట్టాం. దాని తర్వాత బాహుబలి కాయిన్ 12 కేజీలు ఉన్న జహంగీర్ నాణ్యము 16వ శతాబ్దంలో తను చేతితో తయారు చేసిన 12 కేజీల కాయిన్ నమూనా కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ నాణ్యము నమూనా భారతదేశ చరిత్రలోనే ఎటువంటి ఎగ్జిబిషన్లో కూడా ఇంతవరకు పెట్టలేదండి. ఫస్ట్ టైం ఇక్కడ ఎగ్జిబిట్లో పెట్టాం. దానికి కూడా మేము ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నామండి. అలాగే వివిధ రాజులకు సంబంధించిన నాణ్యాలు, ప్రపంచ దేశాలకు చెందిన నాణ్యాలు, తర్వాత వచ్చి నోట్లు, స్టాంప్స్, సీరియల్ నెంబర్స్, ఇవి అగ్గిపెట్టెలు, ఓల్డ్ యాంటిక్స్ అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో మేము ప్రదర్శన జరిగిందండి. ఎన్టీఆర్ గారు ఫలానా ఇది ఎన్టీఆర్ అనేసి ఉన్నాడు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జన్మించాడు, ఇది సాధించాడని ఆ ఒక్క కాయను ఎంతో చరిత్ర చెప్తుంది. అలాగే ముందు కాలము రాజులు కృష్ణదేవరాయలు, బహమనీ సుల్తాన్లు, మొఘల్స్, శాతవాహన, కనిష్క, చోళులు ఇలా అందరూ ఉన్నాడు. ఫలానా వాళ్ళు ఇది చేశారనేది ఇప్పటి జనరేషన్కి తెలిసేదానికి 3 రకాలుగా తెలుస్తుందండి. మన దేశ చరిత్ర రాబోయే తరాలకి తెలియజేయాలంటే 3 రకాలండి. ఒకటి కట్టడాలు, శాసనాలు, నాణ్యాలు. వీటిలో కట్టడాలు కొన్ని రోజులకి పాడైపోతాయి, శాసనాలు పాడైపోతాయి,
కొందరు రాజుల వల్ల ధ్వంసం అయిపోయిన చరిత్ర కూడా ఉంది. కానీ నాణాలు అనేది ఎప్పటికీ అలాగే సజీవ సాక్ష్యాలండి. కృష్ణదేవరాయలు పలానా గుర్తుతో రిలీజ్ చేశాడు, మన బహమనీ సుల్తాన్లు ఇలా రిలీజ్ చేశాడు, శాతవాహనులు ఇలా రిలీజ్ చేశారు. వాళ్ళు ఏ దేవుణ్ణి కొలిచేవాళ్ళు, వాళ్ళ సంస్కృతి ఏంటి అనేది భావి తరాలకి తెలిసే దానికోసమే నాణాల పైన వాళ్ళ యొక్క గుర్తులు అనేది పెట్టాడండి. కాయిన్స్లో ఇంత చరిత్ర ఉందా అనేసి వాళ్ళు మాకు చెప్తా ఉంటే మాకు ఇంకా ఆనందంగా ఉందండి. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము నాణాల ఎగ్జిబిషన్ పెట్టి ఇంకా వీలైతే ఇంకా ఎన్నో ఊళ్ళల్లో కూడా పెట్టాలని మా వంతు కృషి మేము చేస్తామని. ఏలూరు జిల్లా చింతలపూడి